మొట్టమొదటిగా నేను ఒక 20 మినిట్స్ నేను దేవుని యొక్క నా జీవితంలో చేసిన కార్యాలని నేను చెప్పడాలని ఇష్టపడతాను. టెస్టిమోనీ, సాక్ష్యాన్ని. తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. నేను ఇప్పుడు ఇలా కనబడుతున్నాను కానీ వెనకాల పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్ర అంతా మీరు విన్నారంటే మీరు ఆశ్చర్యపోతారు. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు ఏంటంటే యాక్చువల్గా హరీష్. నా పేరు ఏం పేరు? జాన్ అని చెప్పారు. జాన్ కాదు నా పేరు, హరీష్ నా పేరు. ఓకే, సంతోషం. దాని వెనకాల చరిత్ర ఏంటో చెప్తాను. మొట్టమొదటిగా ఏంటంటే తండ్రి గారు, తల్లి అందరూ కూడా అన్ని జనులు అన్నమాట. అసలు ప్రభుని యేసుక్రీస్తు అంటే ఎవరికి తెలియదు. మా యొక్క కుటుంబంలో అస్సలు తెలియదు, ఎవరికి తెలియదు. చాలా పెద్ద ఫ్యామిలీ మాది. ప్రతి ఒక్కరు కూడా అన్ని జనులు అన్నమాట. అస్సలు ఎవరికి యేసు అనేటువంటి పేరు కూడా తెలియదు, ఎవరు చెప్పలేదు, ఎవరు వినలేదు కూడా. అలాంటిది 1994లో ఏం జరిగిందంటే, తండ్రి గారికి స్నేహితులు ఉండేవాళ్ళు. ఆయన పని ఏంటంటే ప్రతిసారి డాడీ కనబడినప్పుడు అంతా కూడా సువార్త ప్రకటించేవాళ్ళు. ఇది విన్నప్పుడల్లా కూడా మా డాడీ చెప్పేవాళ్ళు, ఇవి తప్ప నువ్వు ఏమన్నా చెప్పు బాబు అని చెప్పంటే, నాకు ఇది తప్ప ఏం రాదని చెప్పేవాళ్ళంట ఆయన. అలాగా కొద్దిగా ప్రతిరోజు సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు 1994లో. అప్పుడు చూస్తే మా ఇంట్లో అందరు కూడా అన్ని జనులే. కుటుంబంలో ఎవరు కూడా విశ్వాసం అనేటువంటి మాట లేదు, సేవకులు అనే మాట అస్సలే లేదు. నేను చెప్పాలంటే ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ నాయుడు ఫ్యామిలీస్ అంటారు చూసారా, అలాంటి బ్యాక్గ్రౌండ్ అనమాట. కాబట్టి అన్నీ మాకు ఉంది కదా అని చక్కగా అలా ఉండిపోయేవాళ్ళు డాడీ అనమాట. తర్వాత క్రమక్రమంగా అసలు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, మా యొక్క అవ్వగారికి, నాన్నగారు యొక్క తల్లికి ఏంటంటే పారాలైసిస్ వచ్చిందనమాట. చేతులు కాళ్ళు పడిపోయాయి. ఎన్నో హాస్పిటల్ తిరిగారు. ఇండియా దేశంలో ఉన్నటువంటి ప్రతి హాస్పిటల్కి ఏం చేశారంటే తిరిగారు. ఏదో ఒక విధము చేత దేవుడు స్వస్థపరుస్తారేమో అని చెప్పి, హాస్పిటల్ ఏదైనా చేస్తారేమో అని చెప్పి అన్ని హాస్పిటల్ తిరిగేశారు. ఎక్కడికి వెళ్ళినా కూడా 1 ఇంచ్ కూడా చెయ్యి కదలలేదు, కాలు కూడా ఏం చేయలేదు, కదలలేదు. ఇవన్నీ చూసి చాలా వెక్స్ అయిపోయారు. ఏంటి అసలు ఇన్ని హాస్పిటల్స్ తిరుగుతున్నానే, ఏ యొక్క డాక్టర్స్ ఏం చేయలేకపోతున్నారే అని చెప్పి. ఆ తర్వాత డాడీ గారి యొక్క స్నేహితులు చెప్పారంట, ఒక్కసారి చర్చికి వస్తే నువ్వు బాగుంటుంది కదా, దేవుని కార్యాన్ని రుచి చూస్తావు నువ్వు, ఒక్కసారి తప్పనిసరిగా రా అని చెప్పన్నారంట. సరే నువ్వు చెప్తున్నావు కదా, ఒక్కసారి వస్తానని చెప్పనేసి ఏం చేశారంటే స్లోగా వెళ్ళడం మొదలుపెట్టారు మందిరానికి. పాస్టర్ థామస్ రాజు గారు గురించి మీరు ఏమంటారు, ఆ యొక్క సంఘానికి, ఏసియా ఆవడి సంఘానికి 1994లో డాడీ వెళ్ళటం జరిగింది. స్లోగా పాస్టర్ గారు నూనె రాసి ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు ఎవరు చేయలేని అద్భుతాలు దేవుడు సేవకుల ద్వారా చేయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు ఎన్నో హాస్పిటల్ తిరిగేశారు. ఆశ్చర్యం ఏంటో తెలుసా, తిరుపతికి కూడా వెళ్ళారు. తిరుపతికి వెళ్ళి కొండపైన ఏమేమి కార్యాలు చేయాలో అన్ని కార్యాలు చేశారు. ఏదో ఒకలాగా కార్యం జరుగుతుందని చెప్పి ఆశించారు. అయితే ఏమీ జరగలేదు. ఎప్పుడైతే సేవకులు ప్రార్థన చేయడం మొదలుపెట్టారో చేతులు పనిచేశాయి, కాళ్ళు పనిచేసాయి. అప్పుడు అతనికి, డాడీ గారికి ఏమైందంటే ఒక విశ్వాసం కలిగింది. ఏంటి, ఇన్ని లక్షల్ని ఖర్చు పెట్టాను తల్లి కొరకు, ఏ ఒక్క డాక్టర్ కూడా ఏం చేయలేకపోయారే, ఒకే ఒక ప్రార్థన నూనె రాసి ప్రార్థన చేస్తే ఇన్ని ఆశ్చర్యకారాలు దేవుడు చేయగలడా అని చెప్పి ఆలోచన చేయడం మొదలుపెట్టారు. అలాగా 1994 నుంచి స్లోగా అట్లా వెళ్ళడం మొదలుపెట్టారు. మా అమ్మగారు చూసినట్లయితే ప్యూర్ హిందూ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అన్నమాట. యేసు అన్న మాట ఎత్తే గుద్దులే మా నాయనకి. అట్లాగే మామూలుగా అందరి ఇంట్లో రౌడీలు ఎవరు ఉంటారు చెప్పండి, మగవాళ్ళు కదండి. మా ఇంట్లో రౌడీ ఎవరు తెలుసా, మా అమ్మ అన్నమాట. మా అమ్మని చూసి మా డాడీ భయపడేవాళ్ళు. చర్చికి పోతావా అని అట్లా అరిచేవాళ్ళంట. షర్ట్ బట్టి లాగేవాళ్ళు. చర్చికి పోయినంటే నీ పని అయిపోతుంది. అయినా డాడీకి శక్తి లేకుండా కాదు, కానీ యేసు లోపల ఉన్నాడు కాబట్టి సైలెంట్గా నువ్వేం చేస్తావు చెయ్యమ్మా అని చెప్పి అనేవాళ్ళు. తర్వాత చర్చికి వెళ్దాం మొదలు పెడితే మీరు నమ్మరు, షర్ట్లు చించేసేవాళ్ళు. డాడీ డ్రెస్ చించేసేవారు, డాడీ ఇది మమ్మీ. ఆ తర్వాత సాంబార్ తింటుంటే సాంబార్ ఎత్తి డ్రెస్ మీద పోసేసేది. తర్వాత బైబిల్ తీసుకెళ్ళి కాలువలో పడేయడం. థామస్ అంకుల్ గారు ఇంటికి వస్తే అంకుల్ని బెదిరించడం, సేవకుల్ని బెదిరించడం, విశ్వాసుల్ని బెదిరించడం, చెప్పులు చూపించడం, చేతిలో చూపించి వచ్చారంటే మీ పని అయిపోతుంది. సేవకులు భయపడేవాళ్ళు మా ఇంటికి రావాలంటే, ఎందుకంటే మా అమ్మ పెద్ద రౌడీ అన్నమాట. అసలు ఇవన్నీ చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. అయితే దేవుడు ఎలా దర్శించాడంటే అమ్మగారిని, విపరీతమైన హెడ్ఏక్ అనమాట. మామూలు హెడ్ఏక్ కాదు, అది ఎలాగైనా బాగవ్వాలని చెప్పి తల్లి మమ్మీ కూడా ఏం చేసేవాళ్ళంటే చాలా దగ్గరికి వెళ్ళారు, కానీ అది బాగా అవ్వలేదు. ఆ తర్వాత పిల్లలు కూడా పుట్టలేదు అనమాట. ఈ 2 విషయాల మిద్దమే, సరే నువ్వు చెప్తున్నావు కదా ఒక్కసారి చర్చికి వస్తా
అని చెప్పాను. వస్తాను కానీ జ్యువెల్స్ ఉన్నాయి కదా అవన్నీ నేను తీను, అయితే వస్తానని చెప్పారట. నువ్వు ఏం తీయద్దమ్మా, చర్చికి రా అని చెప్పన్నారు. స్లోగా వెళ్ళడం మొదలుపెట్టినప్పుడు ఆవిడ చర్చ్కి 1994లో వెళ్ళినప్పుడు దేవుడు అసలు తెలియని ఒక సమాధానము తల్లిగారికి ఇచ్చారు. హల్లెలూయా. ఎక్కడ ఎవరు ఇవ్వలేని సమాధానము ఎవరిచ్చారంటే దేవుని యొక్క సన్నిధి తల్లిగారికి ఇవ్వడం జరిగింది. తనే షాక్ అయిపోయి, ఏంటి అసలు ఎక్కడా లేని సమాధానము మందిరంలో రావటం ఏంటి, నా హెడ్ఏక్ మామూలు హెడ్ఏక్ కాదు, ఇది కూడా బాగా చేయడం ఏంటి దేవుడు అని చెప్పి ఆశ్చర్యపోయి మందిరంలో కూర్చున్నారు. మళ్ళీ చెప్పారంటే, మళ్ళీ చెప్తున్నాను బాగా వినండి, నేనేంటంటే జ్యువెల్స్ తీని చర్చికి వస్తా, నువ్వు ఏం తీయద్దమ్మా రామ్మా అని చెప్పి అనేవాళ్ళు. తర్వాత క్రమక్రమంగా వెళ్ళే కొద్దీ దేవుడు దర్శించడం మొదలుపెట్టాడు తల్లిని తండ్రిని ఇద్దరిని కూడా. అయినా కూడా ఇంకా చాలా అగెయిన్స్ట్గా ఉండేవాళ్ళు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత పోను క్రమక్రమంగా మా బంధువులు మిత్రులు అందరూ కూడా మాకు చాలా అగెయిన్స్ట్ అయిపోయారు. కారణం ఏంటంటే యేసుప్రభు నమ్ముకున్నాం ఒకే ఒక రీజన్. ఆ రోజు మా పరిస్థితి ఎలా ఉండదని డాడీ ఇప్పుడు చెప్తా ఉంటారు. ఏంటంటే ఒక షర్ట్ వేసుకోవటానికి కూడా స్తోమత లేదంట. షర్ట్ చినిగిపోయి ఉంటే దాన్ని కవర్ చేసుకోవడానికి కర్చీఫ్ అన్ని ఎత్తి వేసుకొని కవర్ చేసుకునేవాళ్ళు. ప్యాంటు వేసుకోవడానికి ఉండింది కానీ అన్ని చినిగిపోయిన డ్రెస్సులు, ఇవి అసలు చూపించుకోలేక అందరికీ చాలా బాధపడేవాళ్ళు. ఇంట్లో అన్నం తినడానికి కూడా ఒక మెతుకుల్లో ఉండేది కాదు. రేషన్ రైస్ అంట చూసారా, ఆ ఒక బియ్యం దొరికితే బాగుంటుందని చెప్పి అనుకునేవాళ్ళు. గంజి నీళ్ళు దొరికితే చాలరా బాబు అన్నట్టుగా ఉండేది మా పరిస్థితి. 1994లో క్రమక్రమంగా వెళ్ళటం మొదలుపెట్టారు. తర్వాత దేవుడు ఒక చక్కటి గృహాన్ని మాకు చెన్నై పట్టణంలో ఆవడిలో దగ్గర హిందూ కాలేజ్ అని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో దేవుడు మాకు ఒక ఇల్లు ఇచ్చాడు. ఆ తర్వాత క్రమక్రమంగా డాడీ మందిరానికి వెళ్ళడం మొదలుపెట్టారు ఆవిడ ఏసీఏ చర్చ్లో. 1994 నుంచి 2004 వరకు థామస్ అంకుల్ దగ్గరే డాడీ విశ్వాసిగా ఉంటూ ట్రైనింగ్ పొందుతూ వచ్చారు. ఒకానొక రోజు దేవుడు తండ్రి గారిని దర్శించి 2004వ సంవత్సరంలో దర్శించి నువ్వు తిరుపతికి వెళ్ళాలని చెప్పి ఒక దర్శనం దేవుడు తండ్రి గారికి చూపించారు. వాస్తవం చెప్పాలంటే నేను ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్న ఈరోజు కొన్ని సంవత్సరాలు నాకు తెలుగు అసలు రాదు. మీరు ఎవరికి అనుకోలేరు అనుకుంటాను. తెలుగు అసలు నాకు వచ్చేది కాదు. డాడీ కూర్చోబెట్టి నాకు తెలుగు అచ్చులలో నేర్పించారు. అలాంటిది నా పరిస్థితి. ఈరోజు మాట్లాడుతానంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది నిజంగానే. అలాంటిది 2004లో దర్శనం వచ్చినప్పటికీ ఆ దర్శనాన్ని థామస్ అంకుల్కి చెప్పిన తర్వాత మీరు వెళ్ళండి అని చెప్పన్నారు. 2005లో తిరుపతి పట్టణానికి నేనేమో 3rd క్లాస్, తమ్ముడేమో 2nd క్లాస్, మేము నలుగురుగా తిరుపతి పట్టణానికి మేము వచ్చాం. వాస్తవం చెప్పాలంటే తండ్రి తల్లి ఇద్దరు కూడా ఏంటంటే ఎక్కువ శాతము తిరుమలకి వచ్చేవాళ్ళు తిరుపతికి. ఎందుకు అనంటే దర్శనం చేసుకోవడానికి. అదే ప్రాంతంలోనే మమ్మల్ని దేవుడి సేవకులుగా నిలబెట్టున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చాలా పిచ్చి డాడీకి మమ్మీకి ఇద్దరికి. తిరుమలకి పద్దాకి వెళ్ళేవాళ్ళు, ఎప్పుడు చూసినా వెళ్ళేవాళ్ళు. టైం దొరికితే బండి వేసుకుని వెళ్ళిపోవాలి కొండకి. అలాంటిది పరిస్థితి అన్నమాట. దేవుడు పిలుచుకున్నప్పుడు అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. 11 సంవత్సరాలు థామస్ అంకుల్ దగ్గర డాడీ మమ్మీ ఇద్దరు ఉన్నారు. తర్వాత వచ్చేసి అక్కడి నుంచి పరిచర్కి 2005లో మేము వెళ్ళటం జరిగింది. చిన్న ఒక గృహంలో మేము ప్రార్థనని ప్రారంభించాం. 2005వ సంవత్సరంలో పరిచర్ని స్టార్ట్ చేసాం తిరుపతి పట్టణంలో. చిన్న పిల్లలు ఒక 2 వచ్చారు, తర్వాత 3 అయ్యారు, తర్వాత 4 అయ్యారు, 5 మంది అయ్యారు. దేవుడు తండ్రి నిలబెట్టుకుని ఆ స్థలంలో అనేక అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయటం ద్వారా ఒక్కొక్కరు రావటం, అలాగా ఆ ఇల్లు ఫుల్గా నిండిపోయింది అన్నమాట. తర్వాత చూస్తే పైన ఇంటి మిద్ది పైన ఒక రేకులు షెడ్ వేసి అక్కడ చేద్దామని చెప్పి అక్కడ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలకి మళ్ళీ అది కూడా ఫుల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకొక స్థలం మార్చాలని చెప్పి ఇంకొక స్థలానికి వెళ్ళారు. 3వ స్థలానికి వెళ్తే ఆ స్థలంలో ఆరాధన చేసి కొన్ని సంవత్సరాలు అది కూడా మళ్ళీ ఫుల్ అయిపోయింది. తర్వాత ఇంకొక హాల్ తీసుకున్నారు. ఆ హాల్కి ఆరాధన చేస్తుంటే అక్కడ కూడా ఫుల్ అయిపోయింది. మళ్ళీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగ 4 స్థలాల్లో మారుస్తూ ఫుల్ అయిపోయి ఇప్పుడు మేము చేస్తున్నది 5th ప్లేస్ అన్నమాట, 5వ స్థలము. ఇప్పుడు కూడా మొత్తం చర్చ్ అంతా ఫుల్ అయ్యేలాగా దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేస్తున్నాడు. అలాగే హల్లెలూయా. ఒక్కరు నిలబెట్టుకొని చూసారండి దేవుడు ఏ విధంగా కార్యాలు చేయగలడు అనేది ఇదే ఒక మంచి ఉదాహరణ అని చెప్పగలను. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు నా గురించి చెప్పాలి కదా. నా పేరు ఏంటంటే హరీష్ అనమాట. ఎప్పుడు దేవుని తెలియక ముందు హరీష్ అని నాకు పేరు పెట్టా. తమ్ముడు పేరేమో నరేష్ అనమాట. ఆ తర్వాత డాడీ ఏం చెప్పేవాళ్ళంటే ఇవన్నీ కాదు కానీ మా పిల్లలకి ఇద్దరికి మంచి పేరు పెట్టాలని చెప్పి థామస్ అంకుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు థామస్ అది పాస్టర్ గారే నాకు జాన్ అని పేరు పెట్టారు, తమ్ముడికి జేమ్స్ అని పేరు పెట్టారు. అలాగా జరిగిందన్నమాట. తర్వాత ఇప్పటికి కూడా మా బంధువులు కొంతమంది హరీష్ అని పిలుస్తారు. కారణం ఏంటి చెప్పండి? దేవుడు నమ్ముకున్నామని వాళ్ళకున్న వైరాగ్యం చూసారు ఎలాగుందో. ఇప్పటికి కూడా నన్ను జాన్ అని కొంతమంది పిలవరు.
ఏదైనా పిలుచుకోండి అని చెప్పి నేను గమ్మున ఉంటాను అనమాట, వాళ్ళ ఇష్టం అది. అయితే ఏంటంటే దేవుడు చేస్తున్న కార్యాలు చూడండి ఎలాగ ఉందన్నది. హల్లెలూయా. ఆ తర్వాత ఇప్పుడు నా జీవితంలోకి నేను వస్తాను. సేవకుని కుమారునిగా ఉన్నాను. అయితే ఆ రోజుల్లో కొన్ని సంవత్సరాల ముందు, దాదాపు 13 సంవత్సరాలు ఏ రోజు నేను బైబిల్ చదివేవాడిని కాదు, ఎప్పుడు నేను ప్రార్థన చేసేవాడిని కాదు. డాడీ ఎలాగంటే చాలా స్ట్రిక్ట్ అనమాట. ఖచ్చితంగా ప్రేయర్ చేయాలి, ఖచ్చితంగా వాక్యాన్ని ధ్యానించాలి అని చెప్పేవాళ్ళు. అయితే నేనేమో అస్సలు చేసేవాడిని కాదు. నేను మనసులో అనుకునేవాడిని, ఎప్పుడు చూసినా ఇదే చెప్తా ఉంటాడు, ఈయనకి పని లేదని అనుకునేవాడిని ఖచ్చితంగా నేను. అలాగే మనసులో నాకు తిరుగుతుండేది, ఈయనకి ఆ పని, నాకు ఆ పని కాదురా బాబు అన్నట్టు మనసులో అనుకుని, ఎప్పుడు చూసినా ప్రేయర్ ఏంటి, ఎప్పుడు ప్రార్థన ఏంటి అని నేను మనసులో ఊహించుకునేవాడిని. ఆ తర్వాత క్రమంగా నేను ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత నేను మంచిగా CA చేయాలని అనుకున్నాను. CA చేయాలని ఒక కాలేజ్కి వెళ్ళి, అది కామర్స్ కాలేజ్ అన్నమాట, అక్కడికి వెళ్ళి నేను అప్లికేషన్ అన్నీ వేశాను. ఏ విధంగా అన్నా మా డాడీ లాగా నేను పాస్టర్ అవ్వకూడదు, సేవ చేయకూడదు, నేను బాగా సంపాదించాలి, హ్యాపీగా నిద్రపోవాలి ఇంట్లో అని అనుకున్నాను నేను. మా డాడీ అన్నాడు, ఎన్ని ప్రయోగాలన్నా చేయి నువ్వు, దేవుడు నేను ఖచ్చితంగా పట్టుకుంటాడు అని చెప్పి అన్నాడు. నేను అనుకున్నా ఏం పట్టుకోలే, నేను వెళ్ళిపోతా ఎట్లా అని చెప్పి అన్నాను. అలాగే తిరుగుతూనే ఉండేవాడిని. చాలా కాలేజ్ ట్రై చేశాను, అప్లికేషన్ వేసేసాను, అమౌంట్ కట్టేశాను కూడా. అయితే వాళ్ళు వెళ్తే చేర్చుకోలేదు నన్ను. నాకేం అర్థం కాలేదు. మా డాడీ చెప్పాను, నా ప్రార్థన దేవుడు విన్నాడు, దేవునికి స్తోత్రం అని చెప్పేవాళ్ళు. ఏంట్రా బాబు ఇది, నేనేమో CA చేయాలనుకుంటే ఈయనే ప్రార్థన ఏంట్రా బాబు అని తిరుక్కునేవాడిని మా నాయన్ని. తర్వాత కాస్త అలాగే నేను వెళ్తే అసలు డాడీ చెప్పేవాళ్ళు ఏంటంటే, నువ్వు ఎట్టి పరిస్థితిలో ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేయకూడదు, బీటెక్ చేయకూడదు, ఏం చేయకూడదు, ఓన్లీ బైబిల్ కాలేజ్ చేయాలన్నారు. నాకేం అర్థం కాలేదు. నా మొహానికి ఆ రోజు ఒక వాక్యం కూడా తెలిసేది కాదు. నేను మహానుభావుని అనమాట. ఎందుకనంటే నాకు తెలిసిన ఒకే వాక్యం, యెహోవా నా కాపరి, అంతే. డాడీ చెప్పేవాళ్ళు, విశ్వాసం చూసి నేర్చుకోరా, విశ్వాసం చూస్తే ఏమో నోరు తెరిస్తే బైబిల్ మాటలు చెప్పేస్తారు. నాకేంటి అసలు ఏం వచ్చేది కాదు. నిజంగానే చెప్పేవాళ్ళు, నీకన్నా విశ్వాసాలు బెస్ట్, వాళ్ళని చూసి నేర్చుకో. నాకేం అర్థమయ్యేదే కాదు అసలు, ఏంటి ఇలాగ అయిపోయింది నా పరిస్థితి అనేసి. అది నా పరిస్థితి 13 years బ్యాక్. ఒకరోజు నేను బైబిల్ చదువుతానే ఉన్నాను. నిజంగా నాకు ఇంట్రెస్టే లేదు బైబిల్ మీద, ప్రార్థన మీద అస్సలు ఇంట్రెస్టే లేదు. నేను ఎంతగా ప్రేయర్ చేశానంటే, ప్రభువా ఎట్టి పరిస్థితుల్లో నేను బైబిల్ కాలేజీకి పోకూడదు ప్రభువా, నేను ఇంట్లోనే ఉంటాను, జాబ్ చేసుకుంటా, CA చేస్తాను, నాకు ₹1,00,000 శాలరీ కావాలి, రిచ్ పర్సన్ లాగా జీవించాలని నేను ఊహించుకునేవాడిని. కాస్త నేను బైబిల్ చదవడం మొదలుపెట్టిన తర్వాత దేవుడు నాతో స్లోగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒకటి చెప్పగలను, దీని వెనకాల కారణం ఏంటో తెలుసా? దేవుని కృప. రెండవదిగా తండ్రి యొక్క ప్రార్థన, తల్లి యొక్క ప్రార్థన. డాడీ చెప్తానే ఉంటారు, ఎంతన్నా చేయను, లాస్ట్ ఖచ్చితంగా నువ్వు పాస్టర్ అవుతావు. నాకేం అర్థమయ్యేది కాదు. ఆయన పాస్టర్ అయితే నేను ఎందుకు చేయమంటాడో నాకు అర్థమయ్యేది కాదు. అలా కాస్త చెప్తూనే ఉండేవాళ్ళు ఎప్పుడు చూసినా కూడా. అలా బైబిల్ తీసి నేను చదువుతున్నప్పుడు 5 నుంచి 6 సార్లు వరకు దేవుడు నాతో మాట్లాడాడు ఒకే ఒక వాక్యం ద్వారా. మత్తయి సువార్త 28వ అధ్యాయము దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 28 verse 18 to 20. ఎవరన్నా ఒక్కరు చదివి వినిపిస్తారా? అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటిని ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చాలా బాగా చదివారు. నేనేమనుకున్నాను తెలుసా? బైబిల్ చదివినప్పుడు నా ముఖానికి ఒక వాక్యం కూడా రాదు, నేనేంట్రా పాస్టర్ అయ్యేది. నిజంగా అట్లా అనుకున్నా. దేవుడు చెప్పాను, ప్రభువా నాకు యెహోవా నాకు కాపరి తప్ప నాకేం తెలియదు ప్రభువా, పీపుల్స్ ఆఫ్ ఆల్ ద నేషన్స్. నేను అనుకున్నాను, నేనే శిష్యుని కాలేదు, అనేక మందిని ఏం శిష్యుని చేస్తాను నేను అనుకున్నాను. నాకు నిజంగా అర్థమయ్యేది కదా ఆ రోజు. అయితే దేవుడు నన్ను పట్టుకున్నాడు. డాడీ ఏం చేశారంటే, నువ్వు బైబిల్ కాలేజ్కి వెళ్ళాలని చెప్పన్నారు. 2012లో నా ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. 2013లో చెన్నైకి బైబిల్ కాలేజ్కి చేయడానికి వెళ్ళాను అనమాట. అక్కడ కొరియన్స్ ఉంటారు, అంతా కూడా కొరియా వాళ్ళు ఉంటారనమాట. ఆ కోర్స్ పేరు ఏంటంటే PTC. చెప్పండి అందరూ, ఏంటిది PTC అంటే? ఏంటో తెలుసా అండి? పాస్టర్ ట్రైనింగ్ కోర్స్. ఇంట్లో ఏమో చక్కగా తిని చక్కగా పడుకునేవాడిని. ఆడికి వెళ్ళి చూస్తే పెద్ద అడవి. ఆడ నేనేం చేశాను, చక్కగా పడుకునేసా. పొద్దున్న టిఫిన్ తిందామని వెళ్ళి చూస్తే వాళ్ళు అన్నారు, యూ హ్యావ్ టు కుక్ బై యువర్ సెల్ఫ్.
నీ అంతటా నువ్వే కుక్ చేసుకొని తినాలన్నారు. ఇదేంట్రా బాబు అనుకున్నాను నేను. వాళ్ళు ఇదే పాస్టర్ ట్రైనింగ్ అంటున్నారు. నాకేం అర్థం కాలే. వచ్చిందే ఎక్కువ, నేను పోయిందే ఎక్కువ. మళ్ళీ ఏమంటున్నారు వాళ్ళు, మీరే వంట చేసుకోవాలి, మీరే తినాలి. నాకు వాస్తవానికి ఒక్క కూరగాయ కట్ చేయడం కూడా తెలియదు. ఇంట్లో చేసి పెట్టే బాగా తినేవాడిని, పడుకునేవాడిని అంతే. ఇక్కడికి వెళ్ళి చూస్తే చక్కగా ఒక ఫ్యాన్ లేదు, ఒక రూమ్ లేదు. ఒక రోజు నైట్ పడుకొని లేస్తే కింద పాము పోతా ఉంది, ఈ పక్క చూస్తే తేలు ఎక్కుతుంది అన్నమాట. నాకు ఏంటి ప్రభు ఇలాంటి శోధన. నేను మా డాడీకి ఫోన్ చేస్తే ఇది మోషే ట్రైనింగ్ అంటాడు మా డాడీ. ఒరే నాయన, ఆయనకి ఏంటో ట్రైనింగ్, నాకేంటి ట్రైనింగ్. విశ్వాసం అందరూ ఫోన్ చేసి, బ్రదర్ జాన్ మీతో దేవుడు ఉంటుంది కాక, మోషేతో ఉన్న దేవుడు మీతో ఉంటాడు. ఇది ఏంటి ట్రైనింగ్ నాకు అర్థం కాలే వాస్తవానికి. మోషేతో దేవుడు ఉన్నాడు, మీతో కూడా ఉంటాడు, భయపడకండి, తేలు ఏమి చేయదు మీద అంటున్నారు. నా పక్కనే పెద్ద తేలిపోతాను. నిజంగా మీరు నమ్మరు, అది పెద్ద ఒక అడవిలో ఈ కొరియా వాళ్ళకి డబ్బు ఎక్కువ కదా, పెద్ద కొన్ని ఎకరాల స్థలం కొనేసారు. ఒకరోజు నేను బాత్రూమ్కి వెళ్దామని 11 గంటలకి, ఇక్కడ మా రూమ్ అనుకోండి, ఆ లాస్ట్లో బాత్రూమ్ ఉంటుంది. వెళ్దామని చెప్పి బాత్రూమ్కి వెళ్ళాను. వెళ్ళి చూసి మీరు నమ్మరు, స్విచ్ చేద్దామని చెప్పి వేస్తే అక్కడ చక్కగా పాము చుట్టుకొని పడుకొని ఉంది. అట్టే కాలు మీద పడింది పాము. నేను దూకినా ఒక దూకు అట్టే. ఎందుకు స్విచ్ చేద్దామని చూస్తే మెత్తగా ఉంది. ఏంత మెత్తగా, ఎంత బాగా నవ్వుతున్నారు అందరూ కూడా. నిజంగా చాలా మెత్తగా ఉంది. నేను టక్కుని డేసాను చూడండి, పాము ఢమ్మని కింద పడి అనింది. నాకు విపరీతంగా అట్టు గుండె దబ్బనింది. మళ్ళీ ఫోన్ చేస్తే మోషే ట్రైనింగ్ అంటారు వాళ్ళు. నాకు నిజంగా ఏం అర్థం కాలేదు, ఏంది ప్రభు ఇది, నేను ఉంటాను ట్రైనింగ్ ఏదో పోతాను అనిపించింది నాకైతే వాస్తవానికి. మళ్ళీ ఇంకొకరు స్నానం చేస్తున్నా. స్నానం ఎలా చేస్తారు, బట్టలు వేసుకుని చేస్తారా, లేదు కదా. పైన షీట్లు పాము బరిగిస్తూ ఉంది. ఓరే నాయన, నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కాలేదు ఆ రోజు. ఎంత అవస్థ అంటే అంత కాదు నా అవస్థ. ఆ బైబిల్ కాలేజీలో ఎలాగ బయటికి వచ్చానో దేవునికి తెలియాలి. ఆ తర్వాత నేను ఒకటే నిర్ణయం చేసుకున్నా, ప్రభువా ఏదేమన్నా కానీ ఖచ్చితంగా నేను బైబిల్ కాలేజ్ పూర్తి చేసి బయటికి వెళ్తా. నేను చెప్పేదాన్ని వాస్తవమైన మాటలు. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, యు ఆర్ గుడ్ ఇన్ బైబిల్ కాలేజ్, సో ప్లీజ్ యూ అండ్ యువర్ ఫ్రెండ్ మిలన్, మా ఫ్రెండ్ మిలన్, ఆ అబ్బాయి నేపాల్ నుంచి వచ్చాడు, మీరిద్దరు ఏం చేస్తారంటే శ్రీకాకుళంకి వెళ్ళండి అని చెప్పి 2013లో చెప్పారు. సో నేను అనుకున్నా, బాగా తప్పిందరా బాబు, పోదాం శ్రీకాకుళం అనుకున్నా. ఆడపోయి చూస్తే దీనికి మించిన అడవి అది. ఓరే అస్సలు అప్పుడు ఎలా ఉండదంటే, కొరియన్స్ ఏం చేసేవాళ్ళంటే చక్కగా వాళ్ళే అంటే పెద్ద రూమ్ అనమాట, వాళ్ళకి మాత్రం రూము, కిటికీలు, డోర్ అన్నీ ఉండేది. మాకు ఇచ్చిన రూమ్ చూస్తే కిటికీ లేదు, దానికి డోర్ లేదు, ఏమీ లేదు. వాస్తవం మీ నమ్మరండి, నైట్ బాత్రూమ్ పోదామని వచ్చి చూస్తే బాత్రూమ్ లేదు అక్కడ. మళ్ళీ పాములు బరిగిస్తున్నాయి. బాత్రూమ్ ఎక్కడుంది పాస్టర్ గారు అంటే, వీ హ్యావ్ ఓపెన్ టాయిలెట్ హియర్ అంటారు వాళ్ళు. అప్పటి వరకు నాకు అలవాటే లేదు, బాటిల్ ఎత్తుకుని బరిగిద్దామని అట్లాగా. మీరందరూ నవ్వుతున్నారు, నా బాధ నాకే తెలుసు. బాటిల్ ఎత్తుకొని అట్లా పరిగెత్తుకుని వెళ్ళేవాడిని. అట్లా వాళ్ళు వచ్చేవాళ్ళు. నాకేం అర్థమే కాదు. ఇది నా బైబిల్ ట్రైనింగ్. చాలా ఇబ్బందులు పడ్డాను. అయితే నేను ఎప్పటికీ దేవుడిని తిట్టుకోలేదు, కానీ ఆయన నేర్పించిన పాఠాలు నాకు అంత కదా. అక్కడే నేను వంట నేర్చుకున్నా. కూరగాయలు కట్ చేస్తున్న చేతులు అన్నీ కోసుకోపోయినాయి. అట్లాగే నీట్గా ఇంటికి ఫోన్ చేసి ఇట్లా ఫోన్ పెట్టుకుని, మమ్మీ తర్వాత ఆయిల్ తర్వాత ఏమయ్యాలి, టమాటో వేయాలి, మా అమ్మ చెప్పేది. టమాటో తర్వాత ఏం వేయాలి, ఇంకోటి వేయాలి, అన్నీ వేసి వంట నేర్చుకున్నాను. అలాగే నేను, అది టేస్ట్ ఉండేది కాదు, ఏమీ కాదు, కథ వేరు. అలాగా నేను ఫస్ట్ పాస్టర్ ట్రైనింగ్ కోర్స్ పూర్తి చేశాను. దీని తర్వాత 2013లో దేవుని మహాకృపను బట్టి పాస్టర్ ట్రైనింగ్ కోర్స్ పూర్తి చేశాను. ఆ తర్వాత 2014లో కల్వరీ టెంపుల్, మీ అందరికీ తెలుసు, సతీష్ కుమార్ గారు తెలుసు కదండి, అక్కడికి వెళ్ళాను. 2014లో అక్కడ డిప్లొమా ఇన్ థియాలజీ, ఐ ఫినిష్డ్ 1 year కోర్స్ ఇన్ డిప్లొమా ఇన్ థియాలజీ. అక్కడికి హైదరాబాద్కి వెళ్ళి సతీష్ కుమార్ గారి దగ్గర 1 year నేను అక్కడ ఉన్నాను. అక్కడ వెళ్ళి అక్కడ తీసుకున్న ట్రైనింగ్ ఇంకొక లెవెల్ అనమాట. చాలా మంచి ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చారు. అక్కడ థియాలజీ లేదు, కానీ టోటల్గా నాకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు పెడుతున్న ప్రతి కూడికకి నేను వెళ్ళేవాడిని. అన్నింటిలో అక్కడ క్వైర్ టీంలో ఉండేవాడిని, కీబోర్డ్ ప్లే చేసేవాడిని, పాటలు పాడేవాడిని. కాస్త నా లైఫ్ ఇటు నుంచి అట్ట వెళ్ళిపోయింది అనమాట. అది నేను బైబిల్ కాలేజ్ 2nd year మళ్ళీ డిప్లొమా కంప్లీట్ చేశాను. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చాను. సరే ఇంకా అయిపోయింది బైబిల్ కాలేజ్, జాబ్ చేసుకుందాం అనుకున్నా. మా డాడీ చూస్తే బీటెక్ చేయాలన్నాడు, మళ్ళీ డిగ్రీ కోర్స్ చేయాలనుకున్నాను నేను. తర్వాత చూస్తే దేవుడు నన్ను ప్రేరేపించి మళ్ళీ బెంగళూరుకి పంపించారు. బ్యాచులర్ ఆఫ్ థియాలజీ కోర్స్ వచ్చేసి 3 years టోటల్గా బైబిల్ కాలేజ్ అనమాట. 3 సంవత్సరాలు బైబిల్ కాలేజ్. ఆడికెళ్ళి చూస్తే అది కూడా కొరియన్స్ అనమాట. నా కొరియా వాళ్ళంటే భయం ఇప్పుడు నిజంగానే. ఎందుకంటే అన్నం ఏరు వాళ్ళు ఏం వేస్తారో తెలుసా, పచ్చి కూరలు వేస్తారు.
ఆడికెళ్ళి చూస్తే, బెంగళూరుకి వెళ్ళి చూస్తే అన్నం ఉండేది కదా, రోజు ఒకే రైస్, ఒకే పప్పు, ఒకే గుడ్డు. అన్నము తీసి చూస్తే పురుగులు తిరిగేది లోపల. చాలా అవస్థలు పడ్డాను. అదొక్కటే కాదు, దేవుడు నన్ను ఎలా శోధించాడు నిజంగా చెప్పగలను. నేను బైబిల్ కాలేజీలో చెప్పకూడదు ఈ మాటలు, బయట పబ్లిక్గా అయితే చెప్తున్నాను. దేవుడు ఒక్కరిని ఎలా ట్రైనింగ్ ఇస్తారంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను నా విషయాన్ని. బైబిల్ కాలేజీలో నేను చక్కగా బైబిల్ చదువుదామని బైబిల్ తీస్తుంటే ఒకడు బాటిల్ తీసుకొని తాగుతున్నాడు పక్కన కూర్చొని. ఎక్కడ చెప్పండి, ఎక్కడండి? బైబిల్ కాలేజీలో బాటిల్ తీసుకొని తాగుతున్నాడు నా పక్కన, బాటిల్లో ఇట్లా పోసుకొని. నాకు ఏం అర్థం కాలేదు, ఇది బైబిల్ కాలేజీలో ఏంట్రా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని ఒకలాంటి శోధన నాకు వచ్చింది. వాస్తవంగా మీరు నమ్మండి, తల్లికి చెప్పలేదు, తండ్రికి చెప్పలేదు ఈ మాట. నేను చెప్తే వాళ్ళు ఏం చెప్తారు, వచ్చేయమంటారు. ఈ పక్క చూస్తే నేపాలోడు, ఈ పక్క చూస్తే మణిపూర్ అన్నమాట. ఇద్దరు తాగుతున్నారు. రూమ్లో 6 మంది ఉండేవాళ్ళు, 6 మందిలో 5 మంది తాగేవాళ్ళు, నేను తప్ప. నాకు ఎంత శోధన అంటే నిజంగానే అసలు ఏంటి ప్రభువా ఇది, నాకు నిజంగా అర్థం కాలేదు. దేవుడు వాళ్ళ మధ్యలో నన్ను సాక్షిగా నిలబెట్టాడు. హల్లెలూయా. వాళ్ళు నోరు తెరిస్తే ఒక్కాకులు వేసుకునే వాళ్ళు, ఏవో చేసేవాళ్ళు, అన్ని అలవాట్లతో వాళ్ళు వచ్చారు బైబిల్ కాలేజ్కి. ఆ తర్వాత బైబిల్ కాలేజ్లో నేను వెళ్తున్నానంటే వాళ్ళందరూ భయపడిపోయేవాళ్ళు. ఈ అబ్బాయికి అలవాటు లేదు, మనం కూడా ఏం చేయాలి, మారిపోవాలని చెప్పి దేవుడు ఆ స్థలంలో నన్ను ఒక సాక్షిగా నిలబెట్టాడు. అట్లాగా దేవుని మహాకృపను బట్టి బ్యాచులర్ ఆఫ్ థియాలజీ అనే కోర్స్ని 3 years కోర్స్ అనమాట. అక్కడ నుండి 2 years అక్కడ చేశాను. ఫైనల్ ఇయర్ మాత్రం చెన్నైకి షిఫ్ట్ చేశాను. జూబ్లీ మెమోరియల్ బైబిల్ కాలేజ్ ఫైనల్ ఇయర్ నేను చెన్నైకి వెళ్ళిపోయాను. కారణం ఏంటంటే ఈ పరిస్థితులు నేను తట్టుకోలేక కొద్దిగా వెళ్ళాల్సి వచ్చిందనమాట. తర్వాత నేను చెన్నైకి వెళ్ళాను. అక్కడ దేవుని మహాకృపను బట్టి బైబిల్ కాలేజీలో ఉన్న అందరికీ, సీనియర్స్కి, జూనియర్స్కి అందరికి కలిపి దేవుడు నన్ను ఒక లీడర్గా నిలబెట్టాడు అక్కడ. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. కాస్త 0 నుంచి స్లోగా అట్లా లీడర్గా అయిపోయాను నేను. ఆ తర్వాత బీటీహెచ్కి వెళ్ళాను. బీటీహెచ్ 3 years కోర్స్ అనమాట. ఇది అందరికీ, డిప్లొమా వాళ్ళకి, బీటీహెచ్ వాళ్ళకి, ఎండి వాళ్ళందరికీ దేవుడు నన్ను ఒక లీడర్గా బైబిల్ కాలేజ్లో పెట్టాడు. అక్కడ నేను నేర్చుకోవడం మొదలుపెట్టి అన్ని విషయాలు నేర్చుకున్నాను అక్కడ నేను. ఆ తర్వాత దేవుడు అక్కడ ఉన్నత స్థాయిలో నిలబెట్టి దేవుని మహాకృపను బట్టి మా డిగ్రీ కోర్సులోనే నేను టాప్ స్కాలర్గా ఒక మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు నాకు. హల్లెలూయా. వాస్తవం చెప్పాలని చెప్పాను కదా, ఇంటర్మీడియట్లో ఐ గాట్ ద వెరీ లీస్ట్ మార్క్. ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు అడిగారు అనుకోండి, చెప్పాను, మీరు అందరూ నవ్వుతారు. చాలా జస్ట్ పాస్ అయిన అంతే. నేను ఈ మార్క్స్ చెప్పుకోలేక నేనేం చేశానంటే ఇంటికి కూడా పోక వేరే ఇంట్లో, విశ్వాస ఇంట్లో పోయి కూర్చొని ఉన్నా. మా డాడీ ఏమైనా అంటాడేమో మార్కులు కానీ చెప్పి నేను భయపడి ఇంటికి కూడా పోలేదు. అది నా పరిస్థితి. అయితే అట్టే దేవుడు టర్న్ ఓవర్ చేసేసి బ్యాచులర్ ఆఫ్ థియాలజీ ఆ డిగ్రీ కోర్సులో నేనే కాలేజ్ ఫస్ట్ రావడానికి దేవుడు కృప చూపించాడు. ఆ తర్వాత అది ముగించుకొని 2018-19 మహారాష్ట్రకి వెళ్ళడం జరిగింది. యూబీఎస్ అనేటువంటి బైబిల్ కాలేజ్, యూనియన్ బిబ్లికల్ సెమినార్. అక్కడ ఒక 6 months కొన్ని కోర్స్ చేశాను, వొకేషనల్ కోర్స్ అనమాట. అది ముగించిన తర్వాత 2019 నుంచి 2021 వరకు ఏం చేశానంటే నేను కేరళకి వెళ్ళాను. మాస్టర్ ఆఫ్ డివినిటీ కోర్స్ చేయాలని చెప్పి నేను కేరళకి వెళ్ళడం జరిగింది. ఇది నా యొక్క జర్నీ. దేవుని మహాకృపను బట్టి అదే కాలేజీలో మళ్ళీ నన్ను లీడర్గా దేవుడు నిలబెట్టి అకాడమిక్ అవార్డు నాకు దేవుడు తీసిచ్చాడు. హల్లెలూయా. చూడండి, నేను చెప్పగలను ఒకటే, దేవుని కృప నా మీద ఎంత ఉందనేది నాకు అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత నాకు కాలేజీలో, మాస్టర్స్ కాలేజీలో నేను గర్వంగా చెప్తున్నాను, దేవుడు మహాకృపను బట్టి నాకు అందరూ ఒక పేరు పెట్టారు. ఏంటంటే హార్వెస్ట్ ప్రీచర్ అని పెట్టేశారు పేరు నాకు. ఏం పేరు పెట్టారు? ఎప్పుడంటే అందరు స్టూడెంట్స్ ఏం చేయాలంటే ప్రీచింగ్ చేయాలి బైబిల్ కాలేజ్లో. వాస్తవానికి ఏం చేసేవాళ్ళంటే అందరు నెలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు. నెలకు ఒకసారి ఛాన్స్ వాళ్ళకి వచ్చింది అనుకోండి, వద్దు 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 అని చెప్పేవాళ్ళు పిల్లలు. నేనేం చేశాను తెలుసా, నాకు ఇవ్వండి ఇవ్వండి అని అడిగేవాడిని. అలాంటిది టీచర్స్ యొక్క ఛాన్స్ కూడా నేనే తీసుకున్నాను, పిల్లలు ఒక ఛాన్స్ నేను తీసుకున్నాను. ప్రీచింగ్ అని వచ్చేసరికి జాన్ యూ హ్యావ్ టు ప్రీచ్ అంటారు, ఓకే అంటాను. అలాగ బైబిల్ కాలేజీలో నేనే మాస్టర్స్లో అందరికన్నా ఎక్కువగా వాక్య పరిచయం చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు అక్కడ. అది తర్వాత అకాడమిక్ ఏ రక అవార్డు నాకు వచ్చింది. దేవుని మహాకృప 2021లో నా కోర్స్ని కంప్లీట్ చేశాను. చూస్తే చెన్నై అయింది, హైదరాబాద్, బెంగళూరు, మహారాష్ట్ర, కేరళ, 5 రాష్ట్రాలు, 7 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ చేయడానికి దేవుడి మహాకృప నాకు చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని ఎలాగ మార్చగలడో నేను ఒక మంచి ఎగ్జాంపుల్ అని చెప్పగలను. అసలు నిజంగా దేవుని కృప. రెండవదిగా తల్లి తండ్రి యొక్క ప్రార్థన. ఎప్పుడు చెప్తానే ఉంటారు వాళ్ళు, ప్రార్థన చేస్తూనే ఉంటారు నా కోసం, తల్లి తండ్రి. ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పగలను, ఒకవేళ మీ పిల్లలు ఎలాగైనా ఉన్ని మీరు కానీ చక్కగా ప్రార్థన చేయగలిగితే నన్ను మార్చిన దేవుడు మీ పిల్లల్ని కూడా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కథలు చెప్పట్లేదు, ఇంకొకరి గురించి నేను మాట్లాడట్లేదు, నా గురించి నేను మాట్లాడుతున్నాను.
ఆ తర్వాత 2021 సంవత్సరంలో దేవుని మహాకృప బట్టి కోర్సు ముగించిన వెంటనే నేను బైబిల్ టీచర్గా అయ్యాను. అప్పుడు నా వయసు చాలా తక్కువ, దాదాపుగా 26 ఇయర్స్. అంత 26 ఇయర్స్ నేను బైబిల్ టీచర్ అయిపోయాను. సేవకులకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి స్టేజ్కి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. 25 మెంబర్స్ పాస్టర్స్ ఆ రోజుల్లో ఉండే రకరకాల ప్రాంతాలకు వెళ్ళి నేను బైబిల్ టీచింగ్ చేసేవాను అనమాట. అలాగా ఓల్డ్ టెస్ట్మెంట్ తర్వాత న్యూ టెస్ట్మెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో బైబిల్ టీచర్గా నేను అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే పాస్టర్ మోసెస్ గారు అని చెప్పి ఏసీఏ, ఆయన కూడా ఏసీఏ తడ అనమాట, వాళ్ళ కుమార్తెకు తర్వాత నాకు వివాహం జరిగింది. ఇది 2021 సంవత్సరంలో దేవుడు చక్కగా పాస్టర్ గ్యాబ్రియల్ థామస్ రాజ్ అన్న ద్వారా నాకు వివాహం జరిగించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మా ఇద్దరిని దీవించి ఒక చిన్న బుడ్డోడిని నాకు దేవుడు ఇచ్చాడు. ఆ బుడ్డోడి పేరు ఏంటంటే శామ్యుయల్ ఆలివర్. ఏం చెప్పండి? ఓకే, ఇది నా జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు. నవంబర్ 2021 సంవత్సరంలో దేవుడు నన్ను ఆర్డినేషన్ తీసుకోవడానికి సహాయం చేశాడు. ఒక పాస్టర్గా నన్ను వచ్చేసి సేవకులందరూ కూడా నన్ను ప్రార్థన చేసి అభిషేకించి 2021 సంవత్సరంలో నాకు ఆర్డినేషన్ కూడా జరిగింది. ఇది నా యొక్క చరిత్ర అనమాట. చూడండి, దేవుడు ఒక్క వ్యక్తిని పట్టుకుంటే ఎలాగైనా ఆయన ఏం చేయగలండి? ఆయన మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకటే చెప్పగలను, మా తల్లి మా తండ్రి నాకేం నేర్పించారు, మా తమ్ముడికి ఏం నేర్పించారంటే, నువ్వు జాబ్ చెయ్యి అని ఎప్పుడు చెప్పలేదు, ఆస్తులు సంపాదించని ఎప్పుడు చెప్పలేదు. ఒకటే చెప్పేవాళ్ళు, నువ్వు భక్తి మార్గంలో నడవాలి. ఒక మాదిరిని చూపించిన తండ్రి అని చెప్పగలను ధైర్యంగా. నేను చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు, మాటల్లో చెప్పేవాళ్ళని చూశాను. అయితే మాకు తండ్రి గారు తల్లి గారు ఏం చేశారంటే మాటల్లో చెప్పలేదు కానీ చేసి చూపించారు. వాళ్ళు మాకు ఇచ్చినటువంటి ఆస్తి ఏదైనా ఉందంటే ఒక ఇల్లు ఇవ్వలేదు, కారు ఇవ్వలేదు, వేల రూపాయలు లక్షల రూపాయలు నా బ్యాంకులో వేయలేదు, కానీ ఏ విధంగా భక్తి మార్గంలో నడవాలో నాకు నేర్పించారు. కాబట్టి ఈరోజు నేను మీ ముందు నిలబడుకొని ఉన్నాను. అది మాత్రమే కాదు, ఇప్పటి వరకు అనేక 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 సంఘాలకి, అనేక స్థలాలకి, అనేక మంది యవన బిడ్డలకి, అనేక కుటుంబాలకి దేవుడు నన్ను ఒక ఎగ్జాంపుల్గా పెట్టినాడంటే నిజంగా నాకే ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు వరకు కూడా అనేక వేల మంది పిల్లల మధ్యలో పరిచయం చేస్తున్నాను ఇప్పుడు నేను ప్రతిరోజు కూడా. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఒక ఫ్యాకల్టీగా నేను అక్కడ ఉన్నాను. అక్కడ కూడా దేవుని పరిచయం చేస్తూ నా పని కొనసాగిస్తున్నాను అక్కడ నేను. ఎందుకు అని చెప్తున్నానంటే, దేవుడు ఒక వ్యక్తిని పట్టుకున్నారనుకోండి, ఆయన ఎలాగైనా కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పినట్టుగా తండ్రి గారికి తల్లి గారికి ఆ రోజు వస్త్రాలు ధరించడానికి కూడా ఒక అవకాశం ఉండేది కాదు. అసలు అన్నము దొరికితే బాగుంది డాడీ ఎప్పుడు చెప్తా ఉంటారు. ఇప్పుడు కూడా ఏంటో తెలుసా అండి, చికెన్ షాప్ చూస్తే వెళ్ళేవాళ్ళంట, చికెన్ దొరికితే బాగుంటుంది, ఒక గుడ్డు ఇంట్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకొని వెళ్ళిన రోజులు మా రోజులు. ఈరోజు మాకు ఏమేమి లేవో మాకు దేవుడు అవన్నీ ఇచ్చి ఇతరులకు ఇచ్చేలాగా దేవుడు మనల్ని దీవించున్నాడు. నిజంగా అవన్నీ తలుచుకుంటూ ఉంటే కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పిన ధైర్యంగా చెప్పగలను. హల్లెలూయా. ఆయనే పిలుచుకున్నారు, ఆయనే మా కుటుంబాన్ని నడిపిస్తున్నారు. తిరుపతి పట్టణంలో ఈరోజు ఒక మంచి మందిరంగా మేము నిలబడుకొని ఉన్నామంటే దేవుని యొక్క మహాకృపని చెప్పగలను. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో విశ్వాసులు మాకే అర్థం కాదు. కొన్నిసార్లు చాలా దూర ప్రాంతాల నుంచి 70 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు, 130 కిలోమీటర్ల నుంచి విశ్వాసాలు వస్తుంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి పట్టణంలో పరిచయం చేయాలంటే చాలా కష్టం. సువార్త చెప్పకూడదు, కరపత్రికలు అస్సలు ఇవ్వకూడదు ఎవరికి కూడా. మా చర్చికి ఈరోజు వరకు కూడా ఏ బోర్డు లేదు, అసలు చర్చ్ అని ఎవరికి తెలియదు. అండర్ గ్రౌండ్ అనమాట మాది, బిల్డింగ్ కింద అంటారు చూసారు, అండర్ గ్రౌండ్. అలాంటి ప్రాంతంలో ఆరాధన చేస్తున్నాం. అయితే ఇప్పుడు చర్చ్ అంతా కూడా మొత్తం ఫుల్ అయ్యేలాగా దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. అయితే చాలాసార్లు మాకు వ్యతిరేకతలు చాలా వస్తున్నాయి. కొన్నిసార్లు ప్రార్థన జరుగుతున్నప్పుడు పోలీస్ వాళ్ళంతా రావటం, ఆరాధన ఆపమని చెప్పటము, గొడవ వేయటము, ఆ మీదకి తిరగబట్టడం చాలా జరిగాయి. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఇంతవరకు ఏమీ మాకు అపాయం జరగకుండా కుటుంబాన్ని క్షేమంగా నిలబెట్టిన దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. హల్లెలూయా. ఇలాగా నేను కోర్స్ అన్నీ పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు నాకున్న ఆశ ఏంటంటే డాక్టరేట్ చేయాలనుకుంటున్నాను. డాక్టర్ ఇన్ మినిస్ట్రీ అని చెప్పి ఒక కోర్స్ అన్నమాట, డీమిన్ అంటారు దాన్ని. అవి చేయాలని ప్రార్థన చేస్తాను. నా కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఈ కోర్స్ నేను ముగించాలి, ఇంకను దేవుని పరిచర్యలో బహుబలంగా వాడబడాలని నా కొరకు మీ ప్రార్థన చేయండి.